మధ్యకాలంలో చాలామంది మెడలో నొప్పి చేతిలోకొస్తుంది. ఎడమ చేయి గాని, కుడి చేయి గాని వస్తుంది. ఇది గుండె నొప్పా అని చాలామందికి డౌటొచ్చి ఈసీజీలు, ఎకోలు కొంతమందైతే యాంజియోలు కూడా చేపిస్తున్నారు. సో, అసలు మనం ఇది గుండె నొప్పికి సంబంధించిన నొప్పైతే ఎలా ఉంటుంది? మెడ నొప్పి, స్పైన్‌కి సంబంధించిన నొప్పైతే ఎట్లా ఉంటుందనేది ఈరోజు తెలుసుకుందాం. గుండె నొప్పికి సంబంధించిన నొప్పైతే ఎడమ చేతిలో నొప్పిలాగా రావటం, ఛాతీ పట్టేసినట్టు ఉండటం, గాలి అందకపోవటం, ఎక్కువగా ఆయాసం రావటం, బాగా ఎక్కువ చెమటలు పట్టటం, గుండె దడగా ఉండటం ఇట్లాంటి కంప్లైంట్స్ ఉంటాయి. స్పైన్ ప్రాబ్లం వల్ల వచ్చిన నొప్పి ఎలా ఉంటుందంటే మా లోపల నుంచి వస్తున్న నొప్పిలాగా ఉంటుంది. అంటే గట్టిగా పిండేసినట్టుగా ఉండే నొప్పి. దాంతోపాటు తిమ్మిర్లు అనేవి ఉంటాయి. సంబంధించిన చేయికి తిమ్మిర్లు ఉంటాయి. గుండె నొప్పి మనకి ఎడమ చేతిలో వచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. కానీ మెడ నొప్పి ఏ చేయికైనా రావచ్చు. ఎడమ చేయికైనా రావచ్చు, కుడి చేయికైనా రావచ్చు. ఎక్కువ కుడి చేయి వాటం ఉంటుంది కాబట్టి కుడి చేతిలో వచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. మధ్య వయసులో ఉన్న వాళ్ళకి అంటే యంగ్ పీపుల్‌కి ఒక 30 ఇయర్స్ లోపు ఉన్న వాళ్ళకి యూజువల్‌గా వచ్చేది స్పైనల్ కండిషన్సే ఉంటాయి. సర్వైకల్ స్పాండిలోసిస్ వల్ల వచ్చే నొప్పే ఎక్కువ ఉంటుంది. 40 ఏళ్ళు, 50 ఏళ్ళు పైబడిన వాళ్ళలో వచ్చిందంటే గుండె నొప్పికి అవకాశం ఉంటుంది. సో, ఇవన్నీ తెలుసుకుంటే మనకి చాలా వరకు అనవసరమైన ఇన్వెస్టిగేషన్స్‌ని ఆపొచ్చు. సో, మరిన్ని వివరాల కోసం మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి.